మీ అందరినీ కలుసుకొని చాలా రోజులు అయింది. నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను, మీరు గుర్తుపెట్టే ఉంటారు. మరి ఈరోజు ముఖ్యంగా మేము వచ్చిన పర్పస్ ఏంటంటే ఈ శాకాహార ర్యాలీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కోసము రావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ మీరు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు పొదిల నుంచి. ఈసారి దానికి ఇంకా డబల్ ట్రిపుల్ సంఖ్యలో, అంటే లాస్ట్ ఇయర్ టార్గెట్ 10,000 పెట్టాము, ఈసారి 20,000 టార్గెట్. కాబట్టి ఇంకా ఎక్కువ మంది మీకు తెలిసిన వాళ్ళకి అందరికి తెలియజేసి మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి మన భారతదేశం అనేది పుణ్యభూమి, కర్మభూమి, అహింసా దేశం. మరి ప్రపంచంలో మన భారతదేశము మొట్టమొదటి శాకాహార దేశం కావాలి అని పత్రిజీ యొక్క ఆకాంక్ష. మరి ఆ జంతువులన్నీ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనివ్వాలి మనం. అంటే మానవత్వం అంటే ఏం లేదు, ఆ జంతువులన్నింటినీ కూడా మనము స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే మానవత్వం. మరి మానవులు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ మానవత్వం మనం చూపిస్తున్నామా? ఆ అమాయకమైనటువంటి ఆ నోరు లేని మూగజీవులని మనము హింసిస్తున్నాం. మరి ఏది చేస్తే అది పొందుతామనేది మన కర్మ సిద్ధాంతం ఉంది. హింస చేస్తే హింసని పొందుతాం మనం. అంటే ఆ పరప్రాణుల పట్ల మనము ఉపకారం చూపిస్తే అదే మన స్వ ఉపకారం అవుతుంది. ఆ పరప్రాణుల పట్ల మనం అపకారం చేస్తే అదే మన స్వ అపకారము అవుతుంది. ఒక ఏనుగు ఉంది, అది మేకను తింటుంది, దాన్ని మనం ఏమంటాము? క్రూర మృగము అని అంటాం. ఒక ఏనుగు ఉంది, అది సస్యాహారం తీసుకుంటుంది, దాన్ని మనము సాధు జంతువు అని చెప్పి అంటాం. మరి ఆ ఏనుగు పులి మేకను తింటుంది, సింహమైన మేకను తింటుంది, దాన్ని మనం క్రూర మృగము అని చెప్పి అంటాం. అదే ఏనుగైతే సస్యాహారం, అంటే ఈ ఆకులు, అలములు, ఫ్రూట్స్ ఇవి తింటుంది, సాధు జంతువు అని చెప్పి అంటాం మనం. మరి ఆ ఏనుగు క్రూర మృగము కాదు, పులి వచ్చి సాధు జంతువు కాదు. అంటే దేని ఆహారం అవే తీసుకుంటాయి. మరి క్రూర మృగము అనే దాంట్లోనే మనకి ఏముంది? ఇక్కడ కఠినత్వము, క్రూరత్వం అనే పదం మనకి కనపడుతుంది. సాధు అనే పదంలోని మనకి మరి ఎంతో సాధు అంటే ఒక మృదుత్వం అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఏ శాకాహార జంతువు అయినా సరే ఆహారం దొరకకపోయినా మరణిస్తుంది, కానీ మాంసాహారాన్ని ముట్టుకోదు. మాంసాహార జీవులు కూడా ఆహారం దొరకకపోయినా మరణిస్తాయి, కానీ శాకాహారాన్ని అవి తీసుకోవు. అంటే దేని ఆహారాన్ని అవే తీసుకుంటున్నాయి. కానీ ఒక మానవుడు మాత్రము నేను ఆమ్నివోర్, అంటే నేను రెండు తింటానని చెప్పి అన్నీ మనకే కావాలి మనకి. కానీ మన మానవ శరీర నిర్మాణము దేనికి అనుకూలంగా ఉందంటే శాకాహారానికే అనుకూలంగా ఉంది. మన దంతాలు కానీ, మన పేగుల నిర్మాణం కానీ, మన యొక్క చేష్టలు కానీ అన్నీ కూడా శాకాహార జంతువుల్లానే ఉంటాయి. ఆ మాంసాహార జంతువుల్లాగా మన ప్రవర్తన ఉండకూడదు. మరి ఎప్పుడైతే మనము ఆ మాంసాన్ని తింటామో అప్పుడు మనం కూడా ఏమని చెప్తారు? మనం కూడా క్రూర మృగము అని మనం కూడా అంటారు. అంటే ఆడవిక జాతికి చెందినటువంటి వాళ్ళం అని చెప్పి. కాబట్టి ఆ రాక్షసత్వం నుంచి మనము మానవత్వం వైపు ప్రయాణం చేయాలి. మానవత్వం వైపు నుంచి దివ్యత్వం వైపు మనం ప్రయాణము చేయాలి. మరి అహింస పరమో ధర్మ అని మనకి అహింసను మించినటువంటి పరమ ధర్మం ఇంకొకటి లేదు. గాంధీజీ మరి మనకి స్వాతంత్ర్యాన్ని ఎట్లా తీసుకురాగలిగాడు? ఆయన ఆయుధం ఏంటి? అహింసనే ఆయన యొక్క ఆయుధం. మరి ఒక గొర్రె ప్రాణం దానికి విలువే, ఒక చీమ ప్రాణం దానికి విలువే, మన ప్రాణము మనకు విలువ. కాబట్టి మనము ఏ జంతువుని మనము హింసించకూడదు. జీవహింస మహా పాపము. ఆ మాంస భక్షణ అనేది మనకి సకల రోగాలకి కారణం అవుతుంది. డాక్టర్లు కూడా చెప్తున్నారు, హాస్పిటల్కి వెళ్తే మరి మాంసం పనికిరాదని చెప్తున్నారు. మాంసాహారము విషాహారం, అది కనుక నిలవ ఉంటే ఏమవుతుంది? బ్యాక్టీరియాలు ఇవన్నీ వచ్చి జబ్బులు రావటం అనేది జరుగుతుంది. మరి బీపీలు, హార్ట్ అటాక్లు వీటి కారణము ఆ మాంసాన్ని భుజించడమే. కాబట్టి శాకాహారంగా మారండి. అంటే ఆ శాకాహారంలో అన్నీ ఉన్నాయి మనకి. ప్రోటీన్స్ కోసమే కదా ఆ మాంసాహారం తీసుకుంటుంది. మరి మాంసాహారం కంటే శాకాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. ఆ బీన్స్ ఉన్నాయి, చిక్కుళ్ళు, బఠానీలు ఉన్నాయి, సోయాబీన్స్ ఉన్నాయి, పప్పు ధాన్యాలు ఉన్నాయి, అన్నిట్లో కూడా ప్రోటీన్లు ఉన్నాయి. సోయాబీన్స్ అయితే ఇంకా పూర్ మ్యాన్స్ మీట్ అంటారు, కానీ చాలా పోషక పదార్థాలు దాంట్లో ఉన్నాయి. ఇంకా ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఆహారంగా తీసుకోవచ్చు. మరి మన కబీర్ కూడా చెప్తూ ఉంటాడు, కడుపు నిండా చేపలు తిని 1,000,000 గోవులను దానం ఇచ్చినా కూడా నరకానికే పోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మనం అనుకుంటాం అవన్నీ మాంసాన్ని తిని నేను దానం ఇచ్చాను, నాకు ఆ పాపం తగలదు అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తే అది పొందుతాం అనేది మనకి
తెలియజేస్తూ ఉన్నారు. మరి మనుస్మృతిలో కూడా చెప్తారు, ఆ జీవిని చంపేవాళ్ళు, హింసించేవాళ్ళు, అమ్మేవాళ్ళు, దాన్ని వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, ఆ మాంసాన్ని కోసేవాళ్ళు, వీళ్ళు 8 మంది దేంట్లో ఈ హత్యలో భాగస్వాములే అని చెప్పేసి మనుస్మృతిలో కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను పోయలేదులే, నేను వండలేదులే, ఎవరో వండారు నేను తినాలి, రెస్టారెంట్కి పోయి నాకేం పాపం తగలదులే అనుకోవడానికి లేదు. అందరూ భాగస్వాములే దాంట్లో. కాబట్టి మనము ఆ జీవహింస అనేది మనము చేయకూడదు. ఓషో రజనీష్ కూడా చెప్తాడు, ఆ జంతువులు మన సోదరులు. పరిణామ క్రమంలో మనము ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మానవులు. మానవుని చంపామంటే ఎవరిని చంపినట్లు? ఎదిగిన జంతువుని చంపినట్లు. జంతువుని చంపామంటే ఎవరిని చంపినట్లు? ఎదుగుతున్నటువంటి మానవుణ్ణి చంపినట్లు. అంటే మనం ఎవరిని హింసిస్తున్నాము ఇక్కడ? మన సోదరులను మనము హింసిస్తున్నాము. భగవద్గీతలో కూడా చెప్తారు, ఎవరైతే సకల భూతంలా సుఖ ప్రాణాలు, సుఖ దుఃఖాలు తమ సుఖ దుఃఖాలుగా భావిస్తారో వారే నాకు అత్యంత ప్రియులు అని చెప్తారు. అంటే ఆ ప్రాణిని మనము దుఃఖ పెట్టకూడదు, దాన్ని సంతోషంగా జీవించనివ్వాలి. ఆ జంతువులన్నీ ఎందుకున్నాయి? మనకు సేవ చేయడానికే ఉన్నాయి అవన్నీ. ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు మనం గుర్ర బండిలో ప్రయాణం చేశాం, ఎద్దుల బండిలో ప్రయాణం చేశాం. ఆ ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగించుకున్నాం. మేకలు, అది వీటిని ఆవులు, గేదెలు అన్నిటినీ మనం పాలకు ఉపయోగించుకున్నాం. అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. మనం లేకపోయినా అవి జీవించగలుగుతాయి. కానీ అవి లేకపోతే, వృక్షాలు, జంతువులు లేకపోతే మన జీవితం అనేది లేదు. వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అందుకని మనకి వెనకట్లో కూడా తులసి చెట్టును పూజించు అని చెప్పారు. అంటే అన్ని వృక్షాలని మనం దేవతలుగా